మోదీ షా మంత్రాంగం నడ్డా కార్యాచరణ క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తల పనితీరు అన్ని కొలిసొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తినా అసెంబ్లీ కమలదళం వశమైంది. ఇది ఒకరోజు కష్టం కాదు, 10 ఏళ్ల పనితనం. కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఢిల్లీ పీఠం కోసం బీజేపీ పావులు కదుపుతూనే ఉంది. ఆప్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పక్కా ప్రణాళికలు రచించింది. ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రాంగం, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యాచరణ ఢిల్లీలో బీజేపీ విజయానికి బాటలు వేశాయి. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం, ఉచిత వ్యూహాలతో ప్రచారం కొనసాగించిన బీజేపీకే ఈసారి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారు. టార్గెట్ కేజ్రీవాల్, ఢిల్లీ బీజేపీ ప్రచారం మొత్తం కేజ్రీవాల్ చుట్టే తిరిగింది. ప్రధాని మోదీ సహా కాషాయ నేతలంతా శీష్ మహల్ వివాదాన్ని ఎన్నికల రణక్షేత్రంలో ప్రధాన ఆయుధంగా ప్రయోగించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వం విఫలమైందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధానిగా అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చింది. ఢిల్లీ సమస్యలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆప్ వాదించినా కేజ్రీవాల్ ను జనం నమ్మలేదు. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలోనూ బీజేపీ ఉచిత వ్యూహమే ఫాలో అయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీగా ఓ రేంజ్లో హామీలు గుప్పించింది. ముఖ్యంగా 71 లక్షల మంది మహిళా ఓటర్లు లక్ష్యంగా భారీగా పథకాలు ప్రకటించింది. మహిళా సమృద్ధి యోజన కింద నెలకు 2,500 రూపాయలు, గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. ఆప్, కాంగ్రెస్ కూడా ఇదే తరహా హామీలు గుప్పించినా ఓటర్లు మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఇక ఢిల్లీలో 40 లక్షల మంది పూర్వాంచలీలు ఉన్నారు. 20 సీట్లలో వారి ఆధిపత్యం ఉంటుంది. వారిని ఆకట్టుకునేందుకు మిత్రపక్షాలను రంగంలోకి దింపింది బీజేపీ. బురారీలో జేడీయూ, దేవ్లీ నుంచి ఎల్జేపీలకు టికెట్లు ఇచ్చింది. ఈ అభ్యర్థులు ఓడిపోయినా మొత్తం మీద పూర్వాంచలీల ఓట్లు ఏకీకృతమయ్యేందుకు ఈ వ్యూహం పనిచేసింది. 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేకుండా కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కార్ చేసిన ప్రకటన ఢిల్లీ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాదిగా ఉండడం కాషాయ పార్టీకి బాగా కలిసొచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద బీజేపీ వ్యూహాలు ఫలించాయి. కేజ్రీవాల్ ను కమలదళం కూల్చేసింది. ఇది అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయంగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోబోమంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.